ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. నేటి వాగ్దానం రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఇందుడి. దైవజనమా, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో దేవుణ్ణి పట్టు విడవక అడగాలి. ఎప్పుడైతే మనం పట్టుదలతో దేవునికి ప్రార్థన చేస్తామో దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. బైబిల్లో యాకోబు అనే భక్తుడు ఉన్నాడు కదా, అతడు దేవుణ్ణి రాత్రంతా కూడా ప్రార్థనలో పోరాడి దేవుని చేత దీవించబడడం మనం చూస్తున్నాం. అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కనాను స్త్రీ విడువక ప్రభువుని వెంటాడి తన కుమార్తె కొరకు ప్రార్థించి ప్రతిఫలం పొందినట్లుగా ఆమె ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రార్థనలో విడవకుండా పట్టుదలతో అడిగితే అది ఏదైనా దేవుడు మన జీవితాల్లో చేస్తాడు. అలాగే లూకా సువార్త 18వ అధ్యాయంలో విధవరాలైన ఓ స్త్రీ విసుకక దేవుణ్ణి అడగడం వల్ల అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఎలా తీర్పు తీర్చాడో యేసయ్య కూడా మన ప్రార్థన వింటాడు. ఈరోజు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు? ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నావా? పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నావా? వ్యాపారం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావా? అనారోగ్య స్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నావా? వాక్యం ఏమంటుందంటే పట్టుదలతో అడుగు, దేవుడు తప్పకుండా నీకున్న ప్రతి కష్టమును ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలని వాక్యం తెలియజేస్తుందయ్యా. మేము ప్రార్థిస్తున్నప్పుడు యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థించడానికి సహాయం చేయండి. కనాను స్త్రీ వలె విధవరాలు ఏ రీతిగా అడిగిందో అలాంటి ప్రార్థనా జీవితం దయచేయి తండ్రి. దేని నిమిత్తమైతే నీ ప్రియ బిడ్డలు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తున్నారు, వాటన్నిటినీ అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.